థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్. లూజ్ హెయిర్ మీకు బాగుంది. థ్యాంక్ యూ. మీరు? కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని. ఐఎమ్ కళ్యాణ్. హాయ్. మీ చౌ స్టాఫ్. హాయ్. నైస్ టు మీట్ యు. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాం. బట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలుసా? తెలీదు. ఏ? మా మేనేజర్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు. అంత గొప్పవాడా? భరించలేనంత. నిజమా? చూడటానికి మన్మధుల్లా ఉంటాడు కానీ మనిషి మాత్రం రాక్షసుడు. పేరు? అభిరామ్, చైర్మన్ వాళ్ళ బాబాయ్. ఓ, వీడొక్కడే అబ్బాయి. లేడీ అంటే చాలు కేడిని చూసినట్టు చూస్తాడు. రియలీ? మీ ఫైల్స్ క్యాబిన్లో పెట్టాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. కూర్చోండి పిఏ గారు. ఏంటి నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగు? కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను. పని చేస్తుంటే ఆటోమేటిక్గా ఆళ్లే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు? ముద్ర యాడ్ ఏజెన్సీలో. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేసావు? నిద్రపోతున్నావు తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు, ఏం చేయాలని నన్ను అడుగు. సొంత తెలివితేటలు వాడకు. వీడు బాగుపడ్డు. అమ్మా, కాఫీ. ఆఫీస్ ఎలా ఉందే? విశాలంగా ఉంది. నేను ఎంతుందని అడగలేదు, ఎలా ఉందని అడిగాను. ఇప్పుడే కదటే వచ్చింది, ఎందుకు విసిగిస్తావు? ఏంట్రా డల్లుగున్నావు? దారిలో కారు ఆగిపోయింది డాడీ. అయ్యో. సరిగ్గా రాహుకాలంలో ఆఫీస్లో అడుగు పెట్టాను. శుభం. మా మేనేజర్ ఉన్నాడే, వీడికంటే వెధవ. మీకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టు వాడికి ఆడాలంటే ఎలర్జీ అనుకుంటా. నరకం చూపిస్తున్నాడు. బాగుందా? ఏంటి నరకం? ఇదిగో కాఫీ. అమ్మ, ఎందుకన్నావే విన్ని? నువ్వు నచ్చక. ఒరేయ్, నువ్వు లోపల పోయి చదువుకో. పాప అసలు అలసిపోయి వచ్చింది అది. ఎందుకే నీకు ఈ ఉద్యోగాలు? హాయిగా పెళ్లి చేసుకోక. అదొక్కరోజు ఆఫీస్కి వెళ్ళొస్తే ఉద్యోగం మానేమంటారు. నేను సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళినా ఒక్కళ్ళు నుంచి చదువు మానేమన్నా. నిన్ను గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటిది? లిప్స్టిక్ యాడ్. బొమ్మ బాగుంది. కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఒక అమ్మాయి పార్క్లో బెంచ్ మీద కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి రకరకాల మూడ్స్ చూపిస్తాం. వెనక నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది. ఆడపిల్ల పెదాలు ముడుచుకుని ఉన్నాయంటే బాధగా ఉన్నట్టు అర్థం. అవే పెదాలు విచ్చుకుని ఉన్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం. ఆ పెదాలు మునిపంటి కింద నలుగుతున్నాయంటే కోపంగా ఉన్నట్టు అర్థం. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉందని అర్థం. రెవ్లాన్, యాడ్ కలర్ టు యువర్ లైఫ్. How is it? Very nice, ma'am. Well done, ma'am. Thank Good you. job. Doubt లేకుండా. Oh my God. Sorry. ఎంత పని చేసావు? అయ్యో. What's this, Lalita? ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. కొంచెం చూసుకోవాలి కదా. చూడు ఇప్పుడేమైందో. ఐఎమ్ సారీ మ్యామ్. చేసినంత వేస్ట్. Add color to your life. హలో హారిక, కమ్ టు మై ఆఫీస్. వస్తున్నాను సార్. సార్, ఆ లిప్స్టిక్ యాడ్ మీద కాన్సెప్ట్ రెడీ అయిందా? అయింది సార్. ఏది? అది కంప్లీట్ చేశానండి. అయితే తీసుకురండి. ఇప్పుడే దాని మీద ఇంక్ బాటిల్ పడిందా? ఇంకు పడింది, ఇడ్లీ తింటుంటే చట్నీ పడింది అని చిన్నపిల్లల కబుర్లు చెప్పదు నాకు. నిజంగానే ఇంకొలికింది సార్. 10 కోట్ల రూపాయల పబ్లిసిటీ ప్రాజెక్ట్ మీద ఇంకు బాటిల్ కాఫీ కప్పులు పెట్టుకుని పనిచేస్తున్నారా? పని చేయడం రాకపోతే పర్లేదు, కానీ పని మీద గౌరవం లేకపోతే నాకు ఇరిటేషన్. 1వ తారీఖుల్లా శాలరీ తీసుకుంటున్నాం, కనీసం 31వ తారీఖైనా పని చేయొచ్చుగా. నేను నిజంగానే రెడీ చేశాను సార్. కథలేమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు, నా కాన్సెప్ట్ చాలు. నౌ యూ కెన్ గో.
Add color to your life. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ. నీతో అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలమ్మా. ఏంటి? నీకు రామరాజు గారు తెలుసు కదా, నర్సాపురం. వాళ్ళ పెద్ద అబ్బాయికి నేను అడుగుతున్నారు. రేపు మంచి రోజని చూసుకోవడానికి వస్తామన్నారు. ఏమంటావు? అప్పుడే పెళ్ళి? చూడమ్మా, పిల్లలకి 10 ఏళ్ల వరకు ఆటల్లో టైం తెలీదు, 20 ఏళ్ల వరకు చదువులో టైం తెలీదు, 30 ఏళ్ల వరకు పనిలో టైం తెలీదు. అప్పటికీ ఒంటరిగా ఉంటే ఆ తర్వాత ఏం చేయాలో తెలీదు. మీ ఇష్టం డాడీ. త్వరగా పడుకో. ఇవాళ అలాగూ లేట్ అయింది. రేపు ఆఫీసులో అయినా బాగా పడుకో. సాయంత్రం పెళ్లి చూపులకి ఫ్రెష్గా ఉంటావు. గుడ్ నైట్. గుడ్ నైట్. ప్లీజ్ కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీ ఆఫీస్ ఎక్కడ? ఇక్కడ కాదా? ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ సార్. ఓహో. కమ్ 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 ఫాస్ట్. ఓఫో, ఏమైంది? ఇంకొక 5 నిమిషాలు అయితే రావుకాలం వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు అయితే మీటింగ్ కూడా అయిపోతుంది. ఏమవుదు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. ఓకే. Cool, relax. Harika, this is your big day. You can do it. స్టార్ట్ చేద్దామా? ఓ షూర్. హారికేది? వచ్చేస్తాను సార్. ఎనీ ప్రాబ్లం? నో, నాట్ ఎట్ ఆల్. Open the door. తలుపు తీయండి. హారికేదిరా? వెళ్ళి చూసిరానా? తనొచ్చు లోపల ఏదో ఒకటి వాగచ్చుగా. నీకు నచ్చదుగా? నచ్చాల్సింది నాకు కాదు, ఆయనకి. కిల్ సమ్ టైం. మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు. ఈలోగా మా అభి ఏదో కాన్సెప్ట్ అనుకున్నట్ట. ప్లీజ్ గో అహెడ్. ఎక్కడ చచ్చావు నువ్వు? Oh my God. ఒక అమ్మాయి పార్క్లో బెంచ్ మీద కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి పెదాలు ముడుచుకునుంటే హాయ్. బాధగా ఉన్నట్టు అర్థం. అవే పెదాలు విచ్చుకునున్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం. ఆ పెదాలే మునిపంటి కింద నలుగుతుంటే కోపంగా ఉన్నట్టు అర్థం. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉన్నట్టు అర్థం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ద క్యాప్షన్ ఇస్ రెవ్లాన్, యాడ్ కలర్ టు యువర్ లైఫ్. వెల్ డన్ యంగ్ మ్యాన్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. హారిక కమ్. ఇప్పుడు హారిక కాన్సెప్ట్ విందాం. షూర్. సార్, నాది కూడా కొంచెం అలాగే ఉంటుంది. బట్ నా కాన్సెప్ట్ కంటే అదే బాగుంది సార్. దాట్స్ ద స్పిరిట్. ఐ లైక్ ఇట్. సీ యూ యంగ్ మ్యాన్. ఓకే సార్. ఈ మెటీరియల్ మొత్తం తీసుకొని మన ఆఫీస్కి వచ్చేసి. థ్యాంక్స్ రా, నా పరువు నిలబెట్టావు. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా తయారు చేసావురా? స్కెచ్ పెన్ వాడి. బాల్ పెన్ పనిచేయట్లేదా? హారిక, నువ్వు రావడం కొంచెం లేట్ అయ్యేసరికి కంగారు పడిపోయినమ్మా. కానీ ఈలోగా మావాడు అదర కొట్టేశాడు. అన్నీ నా పోలికలే. ఇలా ఏం చూసావా? యాడ్ కలర్ టు యువర్ లైఫ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కంగ్రాట్స్. థ్యాంక్స్. హారిక, నాలా కాకుండా ఏదైనా సొంతంగా ఆలోచించు. అది నీకు కంపెనీకి కూడా మంచిది. మ్యామ్, ఆ కాన్సెప్ట్ చూసారా? యాజ్ ఇట్ ఈస్ మొన్న మీరు చెప్పిందే. ఆయన మీ క్యాబిన్కి ఏమైనా వచ్చారా? చచ్చా, అదేం లేదు. సేమ్ థాట్ అతనికి వచ్చుంటుంది. లేదు మ్యామ్, నాకేదో అనుమానంగా ఉంది. అభి మంచివాడు కాకపోవచ్చు, కానీ చెడ్డవాడు మాత్రం కాదు.